పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికే ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చుచ్చెను అన్నాడు. చాలండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్నిచేత కాల్చి పుటమేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రాధేయపడుతుండగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, ఒప్పింప చేయవనిగా, గ్రహింప చేయవనిగా, సమ్మతి గల మనసు పుట్టించవనిగా, మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని సకల ఆటంకాల అడ్లు అల్లరి యేసునామంలో వేళ్లతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరే మీ కార్యాలన్నీ జరిగించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమె. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నేను నా శ్రమలో నేను నా దేవునికి మొరపెట్టుకున్నాను అంటూ ఎక్కడ మొరపెట్టుకున్నాడంటండి? ఆయన ఆలయములో మొరపెట్టుకున్నాడంట. ఎక్కడండి? ఆయన ఆలయంలో మొరపెట్టుకున్నాడంట. ప్రభు ఆయన ఆలయంలో మొరపెట్టుకున్న ఆయన మొరను ఆలకించి ఆయన ప్రార్థన అంగీకరించాడట. ఆయన ప్రార్థన దేవుని చెవులలోకి చొచ్చింది అంటాడు. ఈ పూట మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆయన ఆలయంలో మనం మొరపెట్టుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎక్కడ మొరపెట్టుకోవాలండి? ఆయన ఆలయంలో మనం మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని ఆలయం, అక్కడ మనం మొరపెట్టుకోవడానికి ఆ ఆలయం మన కోసం ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హన్నాకి పిల్లలు పుట్టలేదు. పక్కనే వైరి అయిన పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఆమె ఈమెను ఎలా చూస్తుందంటే చాలా హీనంగా, నీచంగా చూస్తుంది. ఇలా కనపడగానే ఏదో ఒకటి మాట అంటుంది. గుండెలో గుణపం కూర్చున్నట్టు అనమాట. ఏదో అంటారు కదా, గుడ్రాలని, అదని, ఇదని, ఏటేటో ఇంకా రోజు అలా కనపడిన వెంటనే ఏదో ఒక మాట వేసేస్తుంటే ఈవిడికి ఆ మాట గుండెలో బాణం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది. ఇంక లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. ఇక రోజంతా ఏడిపే ఆవిడకి, హన్నాకి. నాకు పిల్లలు పుట్టలేదు, ఆవిడకి పిల్లలు పుట్టారు, ఫోన్లో పుడితే పుట్టారు, నన్ను అస్తమానం ఏదోటి అంటుంది అని ఇక ఆమె దుఃఖం ఆగుతలేదు. ఆమె ఓదార్పు పొందనొల్లకుండెను అని రాశాడు. అంటే ఇక అస్తమానం మనిషిని కదిపితే కన్నీళ్ళు తప్ప ఏమి లేవు, ముఖమంతా ఉబ్బిపోతుంది అనమాట. అలాగ అయిపోయింది పరిస్థితి. అంత బాధలో ఉన్న ఆమె దగ్గరికి భర్త వచ్చి చాలా ప్రేమగా, నేను ఉంటే నీకు చాలదా, 100 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కాదా నీకు, ఎందుకు ఏడవకని ఎంత ఓదార్చినా ఆమె ఓదార్పు పొందనొల్లకుండెను అని రాసి పెట్టాడు. అలాంటి ఆమె ఏటేటా మందిరానికి వెళ్తారట వాళ్ళు. షిలోహు మందిరానికి వెళ్ళిందట. వెళ్ళి ఆ మందిరంలో కన్నీళ్లతో దేవునికి మొరపెట్టుకుందంట. ఆలయంలో మొరపెట్టుకుంది. దేవుడు ఆలకించాడు. ఆయన చెవులు చొచ్చింది ప్రార్థన. ప్రధాన యాజకుడు అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు. ఏటమ్మా పొద్దున అనకొచ్చా, మధ్యాహ్నం అయిపోతుంది, ఏంటి ఏమన్నా మద్యం గట్ట తాగి వచ్చావు ఏంటి, అలాగున్నావేంటి, వస్తే 10 నిమిషాలు, పావుగంట, అరగంట చేసుకోవాలి, పోవాలా, పొద్దునుంచి మధ్యాహ్నం అయిపోతుంది, ఎంతసేపు ఉంటావు, మత్తురాలవై ఉన్నావా అని కేకలేశాడు ప్రధాన యాజకుడు, పాస్టర్ గారు. అయ్యా, నా మనోదుఖం గలదాన్ని దేవుని సన్నిధిలో నేను నా మనవులు కుమ్మరించుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అంతేగాని నేను మత్తురాలుగా లేనయ్యా అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, నీవు మనవి చేసుకున్న దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక అన్నాడు. అంతే. ఆమె దుఃఖం పోయిందంట. ఆమె దుఃఖం పోయింది. ఇంకా నా దేవుడికి మొరపెట్టుకున్నాను, సేవకుడి నోట్లోంచి దీవెన వచ్చింది, ఇక దేవుడు నాకు ఇస్తాడు బిడ్డనని నమ్మకంతో ఇంటికి వెళ్ళేటప్పటికి ఏడుపు లేకుండా సంతోషంగా వెళ్ళిందంట. చక్కగా తింటుందంట. సంవత్సరం తిరగకుండా ఏకలైన కుమారుడు పుట్టాడు, సమూయేలు. అద్భుతమైన కుమారుడు పుట్టాడు. పిల్లరా, మనకి సమస్యలు, ఈ వారం ఉన్న సమస్య ఒకటి ఉంటుంది, వచ్చే వారం ఇంకో సమస్య వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి 2 రోజుల క్రితం తెలిసింది ఏంటంటే, దీనమ్మ గారికి గెంజేదో వారుస్తుంటే అది ఇలా తిరగబడి ఇదంతా కలిపిందంట. చెయ్యి అంతా బొబ్బలు వచ్చేసినాయి అంటండి.
చాలా ఇబ్బందికరంగా ఉంది ఆవిడకి. వస్త్రం తొడుక్కొని రావడం కష్టంగా ఉంది. చాలా చోట్ల అది పడి బొబ్బలొచ్చేసినాయంట. సరే ఆవిడ ఎలా ఉందంటే పాప జయలక్ష్మికేమో జ్వరం, లేవలేని పరిస్థితి. ఇలాగ మనకు తెలిసిన విషయాల గురించి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొరపెడతా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా కనికరించండి, వాళ్ళని స్వస్థపరచండి ప్రభువా, నీవు తప్ప మాకు దిక్కెవరున్నారు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకోవటం మనం నేర్చుకోవాలి. అలాగే మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కొత్తగా వస్తూ ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ మనకి ఏదో కొత్తగా వస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు మనం వాటి గురించి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మందిరంలో ఎక్కువ సమయం ప్రార్థన కోసం గడపాలి. అది దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన ఆలయంలో ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఎక్కడ చేసుకోవాలండి? ఆయన ఆలయంలో మనం మొర్ర పెట్టుకుంటే ఆ మొర్ర ఆయన చెవులలోకి చొచ్చుతుంది. ఆయన ఆలకిస్తాడు, జవాబు వెంటనే ఇస్తాడు అన్నట్టు వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఆయన ఆలయంలో మనం ఏం చేయాలి? అది మన యొక్క అంశం ఈరోజు అండి. మన అంశం ఏంటండి? ఆయన ఆలయంలో మనము ఏం చేయాలి? ఇంట్లో అన్నం వండుకోవాలి, ఇంట్లో కూర వండుకోవాలి, ఇంట్లో కొండలు తోముకోవాలి, ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలి, ఇంట్లో పిల్లలకి క్యారేజీలు పెట్టి బడికి పంపాలి, వాళ్ళని రెడీ చేయాలి. ఇంట్లో పనులన్నీ ఇవి ఉంటాయి. మరి ఆలయంలో ఏం చేయాలి? ఆలయంలో వచ్చి కాసేపు కూర్చుని గంట 2 గంటలు కూర్చుని ఆమెను అనగానే వెళ్ళిపోతా, తుపాకు దెబ్బ దొరకకుండా వెళ్ళిపోతామా? ఆలయంలో ఏం చేయాలి మనం? ఆయన ఆలయం ఎందుకున్నది? ఆయన ఆలయంలో మనం ఏం చేయాలి? ఆయన ఆలయం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఆలయంలో మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనం ఈ పూట నేర్చుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు గత రాత్రి నన్ను సిద్ధపరిచారు. కాబట్టి మనము ఆలయంలో ఏం చేయాలో త్వరగా కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాతో పాటు రండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. దొరికిందమ్మా? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఎవరంటే దావీదు గారు, మహారాజు గారు. ఆయన ఎవరండి? మహారాజు గారు. ఆయన రాజుకి ఏమన్నా తక్కువ ఉంటుందటండి? ఏమండి? డబ్బులు తక్కువ ఉంటాయా? పేరు ప్రఖ్యాతులు తక్కువ ఉంటాయా? సైన్యం తక్కువ ఉంటుందా? ఏం తక్కువ ఉంటుందండి రాజుకి? అన్నీ ఎక్కువే. సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి రాజుగారు అంటే. ఇక ఆయన దగ్గర లేనిది ఏమి ఉండదు. కానీ వీటన్నిటికంటే ఈయన నేను నివసింపగోరుచున్నాను అని ఈయన కోరుకున్నది ఏంటో చెప్తున్నాడు. రాజా, మీకు రాజు సింహాసనం ఎక్కువ, దేవుని మందిరం ఎక్కువ అంటే తడుముకోకుండా దేవుని మందిరం ఎక్కువ అంటున్నాడు మనోడు. ఏది ఎక్కువ అంట? రాజు సింహాసనం ఎక్కువ, రాజు కొలువు తీరేటువంటి ఆ సభలో కూర్చోవటం ఎక్కువ, అక్కడ ఘనత ఎక్కువ, అక్కడ నివసించడం ఎక్కువ. 24 గంటలు కుర్చీలో కూర్చోవటమే మహాభాగ్యం కదా అండి. ఆ రేంజ్ ఎక్కువ కదా, అక్కడ ఘనత ఎక్కువ కదా. అక్కడ ఉంటే మంచిదా, మందిరంలో ఉంటే మంచిదా అంటే తడుముకోకుండా వెంటనే చెబుతున్నాడు, నా జీవితకాలం అంతా. ఎంత అంటండి? వారానికి 2 గంటల ఆదివారం, శుక్రవారం 1 గంటన్నర అలా కదంట. నా జీవితకాలం అంతా అవకాశం ఉంటే నా దేవుని మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అన్నాడు. అంటే మందిరంలో ఉండిపోతాడంట జీవితకాలం అంతా, అందులోనే నివాసం ఉంటాడంట, అక్కడే ఉండిపోతాడంట మొత్తం, ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే. ఎందుకుంటావయ్యా అని అడిగితే అంటాడు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు అన్నాడు. ఆయన ఆలయంలో ఏం చేయాలంటే అండి? ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయటం నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివసిస్తూ ఆయనను ధ్యానం చేసుకుంటే నా జీవితం చాలు. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఈ రాజు వైభోగం, రాజరికం, పదవులు, ఘనత, కుర్చీ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆయన మందిరంలో ఉండటమే చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఏమన్నా మీకు స్తోత్రం అనాలని అనిపించలేదు అండి? ఎక్కడుంటే మంచిది అంటాడండి? ఆయన మందిరంలో నేను నివసించే అవకాశం ఉంటే, అక్కడే ధ్యానం చేసుకునే కృప ఉంటే అక్కడే ఉండిపోతే చాలు అంటున్నాడు. కాబట్టి మనం ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయనను ధ్యానం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే అండి? ఆయనను ధ్యానం చేయాలి అన్నాడు. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు ఇంటికాడ తలంపులు తీసేసుకోవాలి. కూర పిల్లెట్టుకు వెళ్ళిపోద్దేమో, చికెన్ తెచ్చాను ప్యాకెట్లో ఉంది, ఫ్రిడ్జ్లో పెడతాం మర్చిపోయాను,
గబగబా చర్చికి వచ్చేసాను. అలా జరుగుతున్నాయి కదా. అలాగే తెచ్చి అలాగే ఎడుతున్నారు. ఇలాగ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అలాగ 5 నిమిషాలు వచ్చేటికి ప్యాకెట్ ఉండట్లేదు, చికెన్ పొట్లం ఉండట్లేదు. ఇలాగ బిల్లు వస్తుంది, పట్టిపోతుంది, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలుస్తలేదు కదా. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటున్నాయి. అయ్యయ్యో మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎక్కడ దాయలేదు, ఏమైపోద్దా అని ఇక్కడికి వచ్చి కూర్చుని కూడా మనం అక్కడే దృష్టి పెట్టుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతామా, వండేసిన కూర ఎప్పుడు తినేలా అన్నట్టుగా ఆలోచన పెట్టుకుంటే, ఎక్కడెక్కడో ఆలోచన పెట్టుకుని మనం ఎక్కడ కూర్చుంటే ఉపకారం ఏముంది. ఆయన మందిరంలోకి వచ్చాక, ఆలయంలోకి వచ్చాక ఏమండి అక్కడ గడిపిన సమయం అంతా ఏం చేయాలంటే ప్రార్థనలు చేస్తూ గడపాలి. అక్కడ ఉన్న సమయం అంతా కూడా ఆయనను ధ్యానం చేయటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి, ఆయనను గురించి మనం ఆ ధ్యానంలో గడపటానికి మనం మందిరంలో, ఆలయంలో మనం సిద్ధపడి రావాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా అంటాడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, దివారాత్రుల్లో అయిన వాక్యమును ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమవుతూ ఉంటుంది. అంటే మీరు ఏం పట్టుకుంటే అది సఫలమవుతూ ఉంటుంది. మీరు ఇడ్లీ వ్యాపారం చేస్తారా, సఫలం, అభివృద్ధి అయిపోద్ది. మీరు ఈ పొలం పనికి వెళ్తారా, అభివృద్ధి అయిపోద్ది. మీరు పాడి ఏమన్నా గేదెలు మేపుతారా, అభివృద్ధి అయిపోతాయి. మీరు ఏ పని చేస్తారు, మీరు ఏ పని చేస్తే ఆ పనిని దేవుడు చేయునదంతయు సఫలమైపోతూ ఉంటుంది, అభివృద్ధి అయిపోతూ ఉంటుంది, ఆశీర్వాదం అయిపోతూ ఉంటుంది, దీవెన అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు 24 గంటల వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వాక్యాన్ని మందిరంలో, ఆలయంలో ఉన్నప్పుడు మాత్రమే ధ్యానం చేయటం కాదట. అందుకనే భక్తుడు దావీదు గారు అంటాడు, నా జీవిత కాలం అంతా ఇక అక్కడక్కడ ఆ పనులు ఈ పనులు తిరుగుతా బిజీగా ఉండిపోయి నేను దేవుని మందిరంలో సమయం ఎక్కువ గడపలేకపోతున్నాను. అలాంటి అవకాశం ఉంటే నా జీవితకాలం అంతా అక్కడే నివసించి అక్కడే ఆయనను ధ్యానం చేసుకుంటూ ఉండే అలాంటి అవకాశం ఉంటే చాలు అని ఆయన కోరికను, ఆశను తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడే గడిపేద్దామని ఉంది నాకు అంటున్నాడు. కాబట్టి మనం కీర్తన 1వ అధ్యాయం ప్రకారం దివారాత్రుల్లో అయిన వాక్యాన్ని ఎవడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడో, పని చేసుకుంటా కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఏమండి, అన్నం వండుకుంటా కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. పని చేసుకుంటూనే ప్రయాణంలో ఉండగానే మనం ఏ సమయంలో అయినా ఆయన వాక్యాన్ని తలపోసుకుంటూ ఉండొచ్చు, ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. మనసులో, హృదయంలో ఆయన నామాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. 24 గంటలు ఎవరైతే అలా ధ్యానం చేసుకుంటూ ఉంటారో వారు వచ్చి ఏ పని చేస్తే ఆ పని సఫలమైపోతూ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని ఆయన ఆలయంలో ధ్యానం చేసుకోవటం మొదలు పెట్టాలి, అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఇంటికాడ కూడా ధ్యానం చేసుకోవడం అలాగా అలవాటు అవుతుంది. 24 గంటల్లో ధ్యానం చేసుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడు మనం చేసే ప్రతి పని అది సఫలమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అన్నాడు. మనము ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటేనటండి మంట పుడుతుందటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ వాక్యానికి ఉన్న కెపాసిటీ ఏంటంటే, ఆ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే, ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే వాక్యం. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో ఏం పుట్టిస్తుందంటే మంట పుట్టిస్తుందంట, మండిపోతూ ఉంటుందటండి. యేసుప్రభు ఆ యొక్క ఎంఐ మార్గంలో 2 మనుషులు వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు యేసుప్రభు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ బాటసారిలాగా. వెళ్తా అబ్బాయి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు వాళ్ళిద్దరు అన్నారు, నీవు యెరూషలేములో ఉండి ఈ కార్యంలో తెలియకుండా ఉన్నావా? యెరూషలేములో యేసుప్రభుల వారిని చంపేశారు, నీకు తెలీదా? ఆయన సిలువ వేయబడ్డాడు తెలీదా? సమాధి చేయబడ్డాడు తెలీదా? ఆయన మరలా తిరిగి లేచాడని కూడా చెప్పుకుంటున్నారు, నీకు తెలీదా? నీవు ఈ విషయాలన్నీ నీకు తెలియకుండా యెరూషలేములో ఉన్నావా అని వీళ్ళిద్దరూ మాట్లాడితే ఆయన నేనే యేసుప్రభుని బాబు అని అంటాం మానేసి వాళ్ళతో పాటు ఆ ఊరు ఇచ్చేదాకా వాళ్ళతో పాటు నడుచుకుంటా లేఖనములన్నింటినీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వెళ్ళాడంట. యేసుప్రభు గురించి ఇలా రాసింది, యేసుప్రభు గురించి ఇలా రాసింది, ఆయన తిరిగి లేస్తాడని, పునరుద్ధరణ అవుతాడని, అందరికీ కనపడతాడని, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఇవన్నీ గమనించారా అంటూ ఆయన్ని లేఖనాల గురించి మాట్లాడుతూ వెళ్తే ఆ ఊరు వచ్చేసాక ఇంకా ఆయన ఇంకో ఊరు వెళ్తున్నట్టుగా కనపడ్డాడంట. వీళ్ళకి ఇలా అన్నారంటే, చీకటి పోయింది మీ ఊరు, తర్వాత వెళ్దిగానే మా ఇంటికి వచ్చాయని తీసుకెళ్ళిపోరంట. ఇంటికి వెళ్ళగానే ఆయన స్తోత్రము చెల్లించి రొట్టె రసము ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చాడంట.
వాళ్ళ రొట్టెలు తినగానే రసం అలా తాగగానే వాళ్ళ కన్నులు తెరవబడి అలా చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు దాకా మనతో మాట్లాడుచున్న ఆయన యేసుప్రభు గారు ఓయ్ ఆయన. అలాగే వాళ్ళకి ఎప్పుడైతే అలాగ అర్థమైంది, ఆయన అదృశ్యం అయిపోయాడంటే కనపడలేదు మనిషి. అరే రే ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన యేసుప్రభు గారా, ఆయన మనతో మాట్లాడుచుండగా మన గుండె మనలో మండలేదా అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నారు. ఆయన మాటలు మన గుండెను మండిస్తాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన వాక్యం మన గుండెను మండిస్తుంది. ఆయన మాటలు ఆయన వాక్య ధ్యానం మన గుండెను అది మండిస్తుంది, మంట పుడుతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఏదైతే మనం తలస్తున్నామో, ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో దాన్ని బట్టి అక్కడ రియాక్షన్ ఉంటుంది అండి. ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేవాడు గుండె మండుతూ ఉంటుంది, ఆడు ఊరుకునే ఉండలేడు. పేతురుని పట్టుకుని యోహాన్ని పట్టుకుని చెతక్కొట్ట, సరే మీరు మళ్ళీ కనపడ్డారంటే చంపేస్తామని అలాగే వార్నింగ్ ఇచ్చేస్తే మళ్ళీ తెల్లారకుండా మళ్ళీ వాక్యం చెప్తున్నారు. అలా దీని రాత్రే కదా చెతక్కొట్టేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ తెల్లారకుండా మళ్ళీ వాక్యం చెప్తున్నారు. అంటే అవతలడికి బుర్ర పడిపోతుంది. కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళు అంటారు, మీరు మమ్మల్ని కొట్టారు కదా, మళ్ళీ మాట్లాడొద్దన్నారు కదా, కనపడితే చంపేస్తామన్నారు కదా అని ఇంటికాడ ఉంటే మా గుండె మాలో ఏమవుతుంది, మండిపోతా ఉంది. మేము ఉండలేము, చచ్చిపోతాం, చెప్పకుండా ఉండలేము బాబు, చెప్పేస్తాం. మేము సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం, మేము చెప్పకుండా ఉండలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. వాళ్ళకి అండి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. దేవుని శక్తి, ఆయన మాటల్లో ఉన్న శక్తి అలాగ మనలను మండిస్తుంది. కుదురుగా కూర్చోలేము. అమ్మ ఆదివారం ఆరాధనకి రండి అని చుట్టుపక్కల వాళ్ళని కేకేసుకొస్తాం. చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్తాం. దేవుడు స్వస్థపరుస్తాడమని 4 మాటలు చెప్తాం. ఒక ఆత్మను రక్షించడానికి తాపత్రయపడతాం. మన ద్వారా ఒక కుటుంబంలో 2 కుటుంబాల్లో దేవుని రాజ్యానికి సిద్ధపరచాలని తాపత్రయం ఉంటుంది. మన మనసులో ఆ మంట మండుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఆయన ఆలయంలో ఏం చేయాలటండి, ధ్యానం చేస్తూ ఉండటం కోసం ఆయన ఆలయంలో మనం సమయాన్ని గడపాలి అంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మందిరంలో పాటలు పాడేటప్పుడు పాటల్లో లీనమై ఆయనను కీర్తించడానికి రావాలి. ఆరాధనలో ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన నామాన్ని పొగడటానికి, ఆరాధన గడప కమ్ముల పునాదులు కదిలిపోయేటట్లుగా ఆరాధనలో లీనమై ప్రభువుని ఆరాధించడానికి రావాలి. ఆయనను ధూమము చేత మందిరం అంతా నిండిపోయినట్టుగా ప్రార్థనలు చేయటానికి రావాలి. ఆయన ఆలయంలో ఇంకేంటండి, ధ్యానం చేయటం కోసం మనం రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 55వ కీర్తన 7వ వచనం కనుక మనం చూస్తే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుంటున్నాను అన్నాడు. 2 కలిపేశాడు. ఎప్పుడంటండి సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. దావీదు గారి యొక్క డైలీ రొటీన్ టైం టేబుల్ ఏంటంటే, సాయంకాలం ధ్యానం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, మొరపెడతాడు. మళ్ళీ ఉదయం తెల్లారగానే ధ్యానం చేస్తాడు, మొరపెడతాడు. మళ్ళీ మధ్యాహ్నం ధ్యానం చేస్తాడు, మొరపెడతాడు. ఇది గాక 7 సార్లు ఒక్క రోజులో 7 సార్లు స్తుతిస్తూ ఉంటాడు. ఇన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్తుంటాడు. ఆ ఇంట్లోనే ఒక గది సెపరేట్గా పెట్టుకున్నాడు, ప్రార్థనా గది. ఆ గదిలోకి వెళ్ళిపోతుంటాడు 10 సార్లు. 3 సార్లు దీనికోసం, 7 సార్లు దానికోసం. ఇక 10 సార్లు గదిలోకి వెళ్ళిపోతే ఇక మిగిలిన టైం ఏముందండి, 24 గంటల్లో కాసేపు పడుకుంటాడు అండి. మిగిలిన టైంలో బహు తక్కువ సమయం రాజ్య పరిపాలన గురించి చూస్తాడు, ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటాడు. అది సీక్రెట్, మనం అలాగ నేర్చుకోవాలని చెప్తున్నాడు. మీరు కూడా అలాగ ధ్యానం చేయండి. అప్పుడు మీరు చేసే పనులన్నీ సఫలమైపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఆశీర్వాదకరం అయిపోతూ ఉంటాయి అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటే, మనమే అన్నీ చేసేసుకుందామని అన్నీ మనమే చేసేసుకుంటుంటాం. ప్రార్థన తక్కువ, పని ఎక్కువ మనకి. అందుకని మనకి సఫలం అవదాం. కాబట్టి ఆయన చెబుతున్నట్టు మనం చేయగలిగితే, ధ్యానం చేయగలిగితే మనం ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 63వ కీర్తన 4వ వచనం, రాత్రి జాముల యందు నేను ఆయన వాక్యమును ధ్యానించుతుండగా నాకు కొవ్వు మీద దొరికినట్టుగా ఉంది అన్నాడు. అంటే మధ్యాహ్నం ధ్యానం, మొర్ర, ప్రార్థన. తెల్లరిగట్ల ధ్యానం, మొర్ర, మళ్ళీ సాయంకాలం ధ్యానము, మొర్ర. ఇది కాకుండా 7 సార్లు స్తుతి. ఇది కాకుండా రాత్రి పడుకునే టైం ఉంటుందిగా కొంత టైము, ఆ పడుకునే టైంలో కూడా మళ్ళీ ధ్యానం చేస్తాడంట. వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందంట. ఆయనకి ఇంకా చదవాలి, ఇంకా ధ్యానం చేయాలనిపిస్తుందంట, కానీ పడుకోవాలనిపిస్తలేదంట. మళ్ళీ తెల్లరగట్ల ఏం ప్రార్థన చేయాలని, కొంత ప్రార్థన ఏం చేయాలని పాయింట్లు ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు తెల్లారుతుందని మళ్ళీ ముందే లెగిసిపోయి వేచి ఉంటాడంట. ఆయన్ని కలుసుకుందాం, ఆయనతో ప్రార్థనలో గడుపుదామని నేను ప్రిపేర్ అయ్యి సిద్ధపడి పేపర్ రాసుకుని నేను కాచుకుని ఉంటాను.
వేచి ఉంటాను నా దేవుని కోసం అన్నట్టు. 6 గంటలకు మనం ఇద్దరం కలుసుకుందాం అన్నాడు ఒక దేవుడు. మనం 5 గంటలకే సిద్ధపడిపోయి అన్నీ ప్రిపేర్ చేసుకుని 5:30కే దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడంట ప్రార్థన చేస్తాకి. ఎంత భక్తుడండి! ఇలాంటి ధ్యానం చేసేటువంటి అలాంటి అలవాట్లను మనం కూడా నేర్చుకోవాలని ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటే 73వ కీర్తన 17వ వచనంలో అంటాడు, వారి అంతమును గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది అన్నాడు. అండి, వారి అంతము గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఎలాగుంది, ఆయాసంగా ఉంది అన్నాడు. నా వైపు చూడమ్మా, నా వైపు చూడండి. అదంతా చదవాలంటే టైం సరిపోదు. ఈయన 73వ కీర్తనలో పైన ఏముందండి, ఎవరు రాశారని ఉంది దాని మీద, ఆసాపు. ఏమండి, రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. ఆసాపు అనే భక్తుడు చాలా భయభక్తులు కలిగి బతుకుతున్నాడు. దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని కీర్తిస్తూ ధ్యానం చేస్తూ చక్కగా బతుకుతున్నాడు. ఆయనకి అన్ని కష్టాలే వస్తున్నాయంట. ఆయన ఎదురుగుండా ఉన్నవాడు రోజు తెల్లారి అన్ని పాపాలు చేస్తాడంట. ఆడు పచ్చగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? పచ్చగా ఉన్నాడంట. ఆడికి బంగళా ఉంది, ఆడికి కారు ఉంది, ఆడికి కావాల్సినంత డబ్బు ఉంది, ఆడి భోగభాగ్యాలు, ఆడి వస్త్రధారణ, ఆడి వ్యవహారం, ఆడి పద్ధతే, ఆడికి తెగులు రోగం లేదు, రాయిలాగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు మనోడు. ఆడు తెల్లారి అన్ని పాపాలు చేస్తాడు, అన్ని దుర్మార్గాలు చేస్తాడు, అన్ని దోపిడీలు చేస్తాడు. అయినా ఆడు పచ్చగా ఉన్నాడు, తెగులు లేదు, రోగం లేదు. ఆడి పిల్లలకు కానీ వాళ్ళ మనవళ్ళకి కానీ ఎవరికి ఏమీ లేదు. కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. ఆడే బాగున్నాడు, ఆడి బతికే బాగుంది. నేను ఎంత బాగా భక్తి చేసి ఏమీ కూడా ఉపవాసాలు ఉండి రాత్రులు ధ్యానం చేసి పగలు ధ్యానం చేసి దేవుడు అంటే ఇంత భయభక్తులు కలిగి ఉంటే నాకు అన్నీ తెగిలే, అన్నీ రాగాలి, ఎంతమంది హాస్పిటలే, నా పిల్లలకి హాస్పిటలే, నా మనవలకి హాస్పిటలే, అన్నీ తిప్పలే. ఎందుకు వచ్చింది బతుకు? ఈ భక్తి మానేసి వాళ్ళలాగే నేను కూడా పాపంలో మునిగిపోతాను, వాళ్ళలాగే నేను కూడా పచ్చగా ఉంటానని అనిపించేస్తుందంట. ఏమనిపిస్తుందంట? అనిపించేస్తుందంట. పేనం ఇసుకొచ్చేస్తుందంట. అప్పుడు ఆఖరిలో అనుకున్నాంట, రేపు పొద్దున్న నుంచి వాళ్ళకి దిగిపోదాం పాపంలో. ఈ రోజుకి దేవుని ఆలయానికి వెళ్ళి ఇక ఆఖరి ప్రార్థన. ఏం ప్రార్థన? ఆఖరి ప్రార్థన. ఇంక రేపటి నుంచి ఇక మందిరంకి లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఆలయం లేదు, ఏమి లేదు. ఇక ఆఖరిగా ఈ పూట వెళ్ళి ఆలయంలో కాసేపు ప్రార్థన చేసుకుని వచ్చి రేపటి నుంచి ఆళ్ళకి దిగిపోతాను పాపంలో, అప్పుడు ఆళ్ళకి పచ్చకుంటాను నేను కూడా అని డిసైడ్ అయిపోయి మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు చూపించాడంట. నువ్వెక్కడి నుంచున్నావు చూడనా అని చూపించాడంట. మనోడు ఎన్ని కష్టాల్లో ఉన్న బండ మీద నిలబడి ఉన్నట్టు చూపించాడంట దేవుడు. చూసి అబ్బా స్తోత్రం నాయన, బండ మీద నుంచున్నాను నేను, చాలా వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి అన్నాడంట. ఆడెక్కడి నుంచున్నాడో చూపిస్తాను చూడనా అని చూపించాడంట. ఆడికి కారు ఉందన్నావు కదా, బంగ్లా ఉందన్నావు కదా, పచ్చగా ఉన్నాడు అన్నావు కదా, తెగులు రోగం లేదన్నావు కదా, ఆడు ఎక్కడి నుంచున్నాడో చూడంటే బురదలో నుంచున్నట్టు చూపించాడంట. బురదలో ఎత్తైన స్థలంలో ఒక రాయి మీద జారిపోయేలాంటి పరిస్థితుల్లో నుంచున్నట్టు చూపించాడంట. ఆడు అలా జారిపోతాడు, ఒక క్షణం పచ్చగొన్నంచి పచ్చకుంటాడు, ఒక్క క్షణంలో జారిపోతాడు, మళ్ళీ కనపడ్డ ఇంకా నీకాడు కింద లోయ ఉందో లోయలో పడిపోతాడు, ఇంకా మళ్ళీ కనపడ్డ నీకాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, బండ మీద ఉంటావు, స్థిరంగా ఉంటావు, నీకు కష్టమే కానీ నువ్వు జారవు, పడిపోవు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఆడు కొంతకాలమే ఉంటాడు, తర్వాత పడిపోయి కనపడ్డాడు, నువ్వు చూద్దామన్నా దొరకడు నీకు, నీ ఇష్టం వెళ్ళిపోతే వెళ్ళిపోనాడు అంట దేవుడు. అయ్యి బాబోయ్, నీ ఆలయానికి రాకపోతే నిజంగా వెళ్ళిపోతాను బాబాయ్, ఆలయానికి వచ్చి నీ ఆలయంలో ధ్యానం చేసుకోవడం నాకు మేలైపోయింది బాబా, నా పరిస్థితి ఎలాగుందో, ఆడి పరిస్థితి ఎలాగుందో నాకు కళ్ళకు కట్టినట్టు చూపించావు బాబు, వందనాలయ్యా, నేను ఈ భక్తిలోనే ఉంటాను, కష్టమైన ఇందులోనే ఉంటాను, వాళ్ళకి నేను మారనని లెంపలు వేసుకుని పశ్చాత్తాపడి క్షమించమని కోరుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు ఇంటికి. ఆలయంలోకి వస్తే నీ అంతం ఎలాగుందో అతడు అంతం ఎలాగుందో చూపిస్తాడు దేవుడు. అంతము ఏంటండి? ఆడి బతికినంతకాలం సూపర్గా బతికాడు అనుకుంటున్నావు నువ్వు, అంతము ఆడిది చాలా డేంజర్గా ఉంది. డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళిపోతాడు. నువ్వు పాతాళంలోకి వెళ్ళావు, నువ్వు కష్టాలు పడుతున్నావు, కానీ నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వస్తావు? పరలోకం వస్తావు. నీ అంతం ఎలాగుంది, ఆడు అంతం ఎలాగుంది, నీ ఇష్టం అన్నాడు దేవుడు. ఇక మనోడికి ఆలయంలోకి రావటం వలన, ఆయనను ధ్యానం చేయటం వలన అతడి అంతము ఎలాగుందో తెలిసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఆలయంలో ధ్యానం చేస్తే మన అంతం ఎలాగుందో మనకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందంటారా? ఆడు చాలా పచ్చకున్నాడు, ఆవిడే బాగుంది, ఒంటి నిండా మెడ నిండా బంగారం వేసుకుంది, తెగులు రోగం లేదు, మనం భక్తి చేస్తాం, మనకి అన్ని తెగుళ్ళు, అన్ని రోగాలే, అంత ఇబ్బందులే, అన్ని కష్టాలే, వాళ్ళు అంత అన్యాయంగా ఉంటున్నారు, అక్రంగా ఉంటున్నారు, వాళ్ళే బాగుంటున్నారు అనుకుంటాం మనం. ఆడి అంతము మనంతము మనకు చూపించాలంటే మనకి ఎక్కడ చూపిస్తాడు? ఆయన ఆలయంలో చూపిస్తాడు. కాబట్టి ప్రియులరా, వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఎలాగుంది? ఆయాసకరంగా ఉంది. అంతము గురించి నాకు చూపించాక అప్పుడు నాకు తేలిగ్గా ఉంది, నేను భక్తిలో ఉండటమే మంచిదని నాకు అర్థమైంది అంటాడు.
అలాగే 77వ కీర్తన 6వ వచనాన్ని కనుక మనం చూస్తే 77వ కీర్తన 6వ వచనం త్వరగా. ఓకే, అది ఎక్కడ ధ్యానిస్తాడంట? హృదయములో నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఆలయంలో ధ్యానం చేసుకుంటాడు. ఇంకెక్కడ ధ్యానం చేస్తాడంట? హృదయంలో కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అంటే ఇంటికాడ ఉన్నా, పొలంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నేను హృదయంలో ఆయనను ధ్యానం చేసుకుంటూనే ఉంటాను. అది అలాగే మనం తయారైపోవాలని చెప్తున్నాడు. ఏమండి? మధ్యాహ్నం ధ్యానం చేస్తాడు, సాయంత్రం ధ్యానం చేస్తాడు, ఉదయం ధ్యానం చేస్తాడు, రాత్రి జాముల్లో ధ్యానం చేస్తాడు, హృదయంలో ధ్యానం చేస్తాడు. అండ్ ఇంకా ఖాళీ ఎక్కడుంది సార్? ఏముందా? ఇన్ని రకాలుగా ధ్యానం చేసుకోవాలని నేర్పిస్తున్నాడు. ఏమండి? అలాగే 77:12 నీ కార్యమంతయు నీ క్రియలను నేను ధ్యానిస్తాను, నీ కార్యములను నేను ధ్యానిస్తాను, ఆయన మార్గాలను నేను ధ్యానిస్తాను అంటాడు. ఆయన ఏం క్రియలు చేశాడు, ఆయన ఏం కార్యాలు చేశాడు? బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఎవరెవరికి ఎన్నెన్ని కార్యాలు చేశాడు, ఎన్ని క్రియలు చేశాడు, వాటన్నిటి గురించి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఇలాగ మనం బిజీగా ఉంటే సాతాను మన దగ్గరకు వచ్చేంత అవకాశం ఖాళీ మనం ఇవ్వకపోతే ఏమండి మనల్ని నాడు ఏమీ చేయలేడు. ఆయనను ధ్యానం చేసుకునేవారుగా మనం ఎదగాలంటూ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. అలాగే 119:48 నీ కట్టడలను నేను ధ్యానం చేసుకుంటాను అన్నాడు. ఏమి ధ్యానం చేసుకుంటాడంట? నీ కట్టడలు నేను ధ్యానం చేసుకుంటాను. ఆయన కట్టడలు అంతే, నీ కట్టడలను నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. కట్టడ అంటే మనకి ఇంట్లో మనం పిల్లలకి చెప్తాం కదా, రేయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, రేయ్ పక్క ఎదులోకి వెళ్ళొద్దు, రేయ్ వాలీబాల్ కోర్టుకి వెళ్ళొద్దు, రేయ్ ఎక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళదు అని చెప్తాం కదా. అవి కట్టడలు అంటే ఎందుకు చెప్తామండి? ఆగండి, ఎందుకు చెప్తామండి అలాగా? వాలీబాల్ కోర్టు కానీ 7 గంటలకు వెళ్ళిపోతున్నావు, 11 గంటలకు వస్తున్నావు, వరే పాడైపోతాడు వీడు బిడ్డ అని అసలు వెళ్ళొద్దంటాం. అవునా కదా? ఈ 7 గంటలకు వెళ్ళిపోతున్నాడు, రాత్రి 11 అయిపోతుంది, వచ్చారు 12 అయిపోతుంది, వచ్చారు 2 గంటలు అయిపోతుంది అండి. ఫస్ట్ వాలీబాల్ లాగా ఉంటుంది, తర్వాత వాలీబాల్ వెళ్ళా వీడు 1 గంట అలవాటు అయిపోద్ది. ఇలాగా ఆ పక్క తీసుకెళ్తారు, ఈ పక్క తీసుకెళ్తారు, ఏదన్నా అలవాటు చేస్తారు, ఏదో ఒకటి అవుతుంది. ఏమో ఎలాగైపోతాడో తెలీదు. అందుకని ఒకసారి 2 రోజులు రోజు చూసాక 3వ రోజు ఏమంటారు తల్లి, వెళ్తాకి వెళ్ళేది వాలీబాల్ వెళ్ళావు కాపాడుతారు అని కలపడిపోద్ది ఆడి మీద, 4 తగలనిచ్చేద్ది. కాడు ఎందుకు వచ్చిందని మానేస్తాడికి మేలు. అవి కట్టడలు అంటే. ఆయన కట్టడలను నేను ఏం చేయాలి? మా అమ్మగారికి వాలీబాల్కి వెళ్ళొద్దుంది, కోర్టుకి వెళ్ళొద్దుంది అని అత్తమానాడు అనుకుంటాడు, వెళ్ళడం ఇంకా అలాగే చెప్తుంది అనుకుంటే వెళ్తాడు. అది మ్యాటరు. మనం అస్తమానం ఆయన కట్టడలో ధ్యానం చేసుకున్నాం అనుకోండి, అమ్మో దేవుడు ఇలాగ వెళ్ళొద్దన్నాడు, దేవుడు అక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడ కూర్చోవద్దన్నాడు, అలా మాట్లాడొద్దన్నాడు, ఇలా చెప్పొద్దన్నాడు, ఇవన్నీ మనం ఆత్మలు అనుకుంటున్నాం, అవి చేయకుండా ఉండగలుగుతాం. అది విషయం. నీ కట్టడలను నేను ధ్యానం చేస్తూ ఉంటాను అన్నాడు. 119:78 నీ ఉపదేశములను ధ్యానం చేస్తూ ఉంటాను అన్నాడు. ఏం ధ్యానం చేస్తాడంట? ఉపదేశం అంటే ఆదివారం వాక్యం చెప్తాం కదా, దానిని ఉపదేశము అంటారు. ఇప్పుడు నేను ఒక సబ్జెక్టు, ఒక అంశం తీసుకున్నాను. ఏంటి? ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి అనేది ఒక ఉపదేశం. ఈ ఉపదేశంలో ఆ ధ్యానం ఎవరెవరు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఎలాగెలా చేశారు అనేది మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన దాకా దాని సారాంశం అంతా నేను ఒక గిన్నెలో పోసి మిక్సీ పెట్టి దాన్ని పట్టుకొచ్చి మీకు చెప్తాను. దాన్ని ఉపదేశం అంటారు. మీరు ఒక కీర్తన 1వ అధ్యాయం చదువుకున్నారనుకోండి, అందులో చాలా ఉపదేశాలు ఉంటాయి. ఆ వచనాల్లో చాలా ఉపదేశాలు ఉంటాయి. అలా కాకుండా ఒక మాట, ఒక అంశం తీసుకుని ఆయన ఆలయంలో ధ్యానం చేయటం అనేది ఒక అంశం. అది దాని గురించి ఆదికాండంలో ఉండొచ్చు, ప్రకటన దాకా ఎక్కడైనా ఉండొచ్చు. ఇవన్నీ సమగ్రంగా సమకూర్చి దాన్ని ఒక ఉపదేశంలాగా తయారు చేసి ఒక ఉపదేశం, ఒక సారాంశం మనం ఆయనను ధ్యానం చేయాలి అనేటట్టుగా మనకు బోధించే విధానాన్ని ఉపదేశం అంటారు. ఇప్పుడు మనం ఈ వారం అంతా ఏమి ధ్యానం చేయాలి? ఆయన ఉపదేశమును మనం ధ్యానం చేసుకోవాలి అని మనం నేర్చుకోవాలి. ఇలాగున ఆయన ఉపదేశాలను ధ్యానం చేయండి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయండి, రాత్రులు ధ్యానం చేయండి, మధ్యాహ్నం ధ్యానం చేయండి, సాయంత్రం ధ్యానం చేయండి, ఉదయం ధ్యానం చేయండి, 7 సార్లు స్తుతించండి. ఏమండి? ఇంకా
జీవితకాలం అంతా ధ్యానం చేయండి, మన గుండె మండేలాగా ధ్యానం చేయండి అంటూ ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఆయన ఆలయంలో ఏం చేయాలి? చెప్పండి చెప్పండి. ఆయన ఆలయంలో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కీర్తన 68:29. కీర్తన 68:29. ఎంతసేపా? 68:29. అంటే నీకేం తెల్లాలని ఏదో చదివేస్తున్నారా? యెరూషలేములోని ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు ఏం తీసుకొస్తారు? ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తీసుకుని వస్తారు అన్నాడు. ఆలయంలోకి మనం ఎలా రావాలి? ఆలయంలో ధ్యానం చేసుకోవడం కోసం రావాలి. మొదటి పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆలయంలో ఏం చేయడం కోసం రావాలి? ధ్యానం చేయడం కోసం రావాలి, ఆరాధించడం కోసం రావాలి, కీర్తనలు ఆయనను కీర్తించడం కోసం రావాలి. ఆ ఆలయంలోకి ఎలా రావాలి? కానుకలతో రావాలి. ఎలా రావాలండి? కానుకలతో రావాలి. బైబిల్ అంతా మనం జల్లెడ పెడితే సారాంశాన్ని తీస్తే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా చాలా విషయాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఒక ఆనపద్దు పెట్టుకున్నారనుకోండి, మొట్టమొదటి కాసిన ఆనపకాయ వచ్చేటప్పుడు వస్తా ఆలయంలోకి తీసుకురావాలి. అది మీకు ఆశీర్వాదం. ఆ ఆనపకాయతోనే పాస్టర్ గారు బతికేస్తాడా? అది మ్యాటర్ కాదు. మీకు అది ఆశీర్వాదం. ఆ మొదటిది అలాగే ఇవ్వడం వలన మీ ఆనపదును దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రతిదానికి అప్లై చేసుకోవాలి. ఒకరు ధాన్యం పంట పొలం వేశారు. ఆ మొట్టమొదట కోసిన పన ఫస్ట్ కోస్తారు కదా, గుప్పుడు పన. ఆ పన పట్టుకొచ్చి మందిరంలో పెడతారు. లేకపోతే ఒక 40 బస్తాల పండిని ఒక బస్తా పట్టుకొచ్చి మందిరంలో పెడతారు. జీతం వచ్చింది, జీతంలో దశమ భాగం తీసి పక్కన పెట్టి వస్తా మందిరంలో తీసుకొచ్చి పెడతారు. ప్రతి పూట అన్నం వండుకుంటాం. ఒక గుప్పుడు బియ్యం చేతిలో పెట్టుకుని, ప్రభువా ఈ ఆహారం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు ప్రభువా అని కృతజ్ఞత హృదయంతో ఒక గుప్పుడు అలా పక్కన పెట్టి వచ్చేటప్పుడు ప్రతి వారం అన్ని ఒక డబ్బాలో వేసుకుని పట్టుకొచ్చి మందిరంలో వేయటం, అది ఆశీర్వాదం. ఇలాగే మీరు అన్నిటికీ అప్లై చేసుకోండి. పాత నిబంధన గ్రంథంలో అయితే పొద్దున్నే ప్రతి ఇంట్లో కూడా తల్లి ఆ ఇంట్లో ఒక 5-6 ఉంటే 10 మంది ఉంటే 10 మందికి సరిపడా పిండి పిసికేవారు. అప్పుడు ఆ రోజుల్లో రొట్టె, ఇప్పుడు మనకి అన్నం ఇవన్నీ అప్పుడు కాదు, రొట్టె. ఆ రొట్టె పిండి పిసికేటప్పుడే ఫస్ట్ ముద్ద ఆవిడ చేతికి వచ్చినంత ముద్ద తీసి పిల్లడుంటే పిల్లకి ఇచ్చి పట్టుకెళ్ళి యాజకుడికి ఇచ్చేసారా అంటే ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి యాజకుడికి మొట్టమొదటి ముద్ద ఇచ్చేసి రావాలా. ఆ పిల్లగాడికి కూడా తెలియాలి మందిరం ఎలాగ ఉంటుంది, సమర్పణ ఎలా ఉంటుంది, బలిపీఠం ఎలా ఉంటుంది, బల్యార్పణ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆడు కూడా చూడాలి చిన్నప్పటి నుంచి. అందుకని ఆయన పంపించి ఆడితో ఇమ్మని చెప్తూ ఉండేవారు. పిల్లలు వెళ్ళి అవన్నీ చూసి యాజకుడికి ఇచ్చి వచ్చేస్తూ ఉండేవారు. అది ఆశీర్వాదం అన్నాడు. మన ఆలయంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలటండి? యెరూషలేములోని ఆలయాన్ని బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఆ రాజుకు తగినట్టు, అతని రేంజ్కి తగినట్టు కానుకలు తెచ్చి మందిరంలో పెట్టేవాడట. అలాగే 1 దినవృత్తాంతాలు 29:4లో రాజు అయిన దావీదు గారు అంటాడు, తన జీవితకాలం అంతట్లో ఆయన సంపాదించిన ధనంలో నా దేవుని మందిరం చేత నాకున్న మక్కువ చేత నేను ఇచ్చిన కానుక ఎంతంట? 60 మనుగుల ఓఫీరు బంగారం. ఎంతంటండి? ఎంతంట? 60 మనుగుల ఓఫీరు బంగారం. 10 గ్రాములు, 8 గ్రాములు అంటే ఒక కాసు అండి. పోనీ 10 గ్రాములు వేసుకోండి, తులం. 10 గ్రాములు అంటే తులం. 10 గ్రాములు ఇప్పుడు ఎంత? 1,10,000, 1,15,000 ఇప్పుడు మార్కెట్. అంటే 100 గ్రాములు అంటే ఎంత అవుద్ది? 1,10,000 అవుద్ది. 10 లక్షల. 10 గ్రాములు 1,00,000 అయితే 100 గ్రాములు 10 లక్షలు అవుద్ది. కేజీ 10 కోట్లు, 10 లక్షలు అంటే కేజీ ₹1,00,00,000 అవుతుంది. అలాంటి కేజీలు ఒక మనుగంటే మరి అది కరెక్ట్గా లెక్క నాకు తెలీదు. 13-14 కేజీలు అయితే ఒక మనుగు లెక్క. అప్పుడు 13-14 కోట్లు. అలాంటి మనుగులు ఏంటంట? 6,000 మనుగులు అంటండి. అంటే
6,000 కోట్లు లెక్కేసుకోండి. ఇక మనకి అంకెలు ఇంకా బుర్రపాడైపోతుంది, అర్థం అవుతుంది, లెక్కట్లేము మనం. అంత బంగారం సంపాదించి నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నా కష్టార్జితం, ఆయన ఒక్కడిదే అది, ఆయన ఒక్కడిదే. ఇశ్రాయేల్ అందరూ ఇచ్చింది అవన్నీ లెక్కలైతే ఇంకా చాలా ఉంటుంది, ఈయన ఒక్కడే ఇచ్చింది ఇది చెప్తున్నాడు. 6,000 మనుగుల బంగారం, ఓఫీర్ బంగారం, 14,000 మనుగులు వెండిచ్చాడంటండి. ఎన్ని వేలండి? 14,000 మనుగులు వెండిచ్చాడంటండి. అసలు ఈ లెక్కలన్నీ తేలితే అసలు ఎన్ని కోట్లు అవుతాయో మనకు అర్థమై సావదు. అంత ఆయన ఒక్కడ సంపాదించి ఆయన మందిరం మీద ఉన్న మక్కువ చేత మందిరంలో ఇచ్చేసాడంటండి. కాబట్టి ప్రియులరా, ఆయన పిల్లలకేమైనా తక్కువైందా? ఆయన సంతానానికి ఏమైనా తక్కువైందా? ఆయన సింహాసనం మీద దావీదు పిల్లలు నిత్యం ఎవలోకలు ఉంటూనే ఉన్నారు, నిరంతరం ఉంటూనే ఉన్నారు. దావీదు వంశాన్ని అలాగే దేవుడు ఆశీర్వదించాడు, దీవించలేదా? ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. కాబట్టి ఆయన ఆలయంలో ఏం చేయాలంట? మన స్థితికి తగ్గట్టు మనం ఏం చేయాలి? కానుకలు తీసుకుని రావాలి అన్నాడు. అది దేవుడు చూస్తాడు. నీ మనసు ఎలాగుందో దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి మనలను అందరినీ ఆశీర్వదిస్తాడు. ఏదైనా ఒకటి చెప్పే ముందు కరెక్ట్గా ఆచరించి చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అలాగా. మా నాన్నగారు నేను ఇంత చిన్నప్పటి నుంచి ఆయన్ని గమనిస్తున్నాను నేను. ఆయనకి వారానికి డబ్బులు వచ్చి బస్తాల మూతకి వెళ్ళేవారు. అప్పుడు మా చిన్నప్పుడు వారానికి జీతం శనివారం ఇచ్చేసేవారు. అందులో దశంభాగం తీసేసేవారు. అది కాకుండా మళ్ళీ మా నలుగురు పిల్లలకి 4 కానుకలు ఇచ్చేవారు ఆయన దగ్గర ఉన్నంతలో. మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళ కానుక వాళ్ళదే, మా నలుగురికి 4 కానుకలు. ఈ కాక దశంభాగం ఏ వారం కవరం తెచ్చి అందులో వేసేసేవారు. నేను చూస్తుండేవాడిని, లెక్కలు ఎత్తుండేవాడిని. అలా చూస్తూ పెరిగాం కాబట్టి నేను సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అంత సంపాదనలో దశంభాగం వేరేగా ఉంటుంది, మళ్ళీ కానుకలు వేరేగా ఉంటాయి. దేని లెక్క దానికి ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు మన స్థితికి తగినట్టు, దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదానికి తగినట్టు మనం ఆయనకి ఏం తేవాలి? కానుకలు తేవాలి. అది దేవుడు చూస్తాడు. దేవుడు తన సేవకులను కాకులతోనైనా పోషించుకుంటాడు, అది వేరే విషయం. ఏలియా కెరీతు వాగుతారంటే ఒక కాకట్టుకొచ్చి రొట్టె మాంసం ఇచ్చి వెళ్ళిపోయేదంట. ఆయన అలాగైనా పోషించుకుంటాడు, అది కాదు. అందరిలో హృదయాలను పరిశీలించే దేవుడు వాళ్ళ మనసు ఎలా ఉందో చూడటం కోసం ఈ సిస్టమ్ పెట్టాడు. దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు, అంతే. కాబట్టి మనం ఆయన ఆలయానికి వచ్చేటప్పుడు మనం ఏం తేవాలండి? కానుకలు తీసుకుని రావాలి. మన స్థితికి తగినట్టు, మనం ఎంత దీవించబడితే దానికి తగినట్టు మనం ఆయన మందిరంలో మనం కానుకలు తీసుకొని రావాలి. అలాగే 3వ పాయింట్, లోకాసువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, ఆయన మందిరంలో ధూపము వేసే వాళ్ళంగా ఉండాలి, దర్శనం పొందే వాళ్ళంగా ఉండాలి. ధూపం వేసే వాళ్ళంగా ఉండాలి ఆయన మందిరంలో. ఆయన మందిరంలో ఏం చేయాలండి? ధూపము వేసే వాళ్ళంగా ఉండాలి. ధూపం అంటే ప్రార్థన. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ధ్యానం. మొదటి పాయింట్ ఏంటండి? ఆయన ఆలయంలో మనం ధ్యానం చేసుకోవడం కోసం రావాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన ఆలయంలో దేవుడు మనల్ని దీవించినంత కొలది ఆయనకు కానుకలు తీసుకుని రావాలి. మూడవది, ఆయన ఆలయంలో ధూపము వేయటం కోసం రావాలి. అమ్మా, లోకా 1:9-10 చూసారా? అతడు ధూపం వేయటకు వంతు వచ్చెను. అతడు లోపల ధూపం వేస్తున్నాడు, వెలపల ప్రజలు కూడా ప్రార్థనలో ఉన్నారు అన్నాడు. అండి, ఆయన ఆలయానికి ఎందుకు రావాలంటే ధూపం అనగా ప్రార్థన. ధూపం అంటే ఏంటండి? నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యములను, నేను నా ప్రార్థన ధూపములను ఉంటుందంటూ కీర్తనకారుడు రాశాడు. కాబట్టి ధూపం అంటే ఏంటంటే ప్రార్థన. మన మందిరానికి ఎందుకు రావాలి? ప్రార్థన చేయటం కోసం రావాలి. మీరు ఒకరు ప్రార్థన చేస్తున్నారు, అది ఒక ధూమము. అంటే ధూమం అంటే పొయ్యిలకి ఇచ్చామనుకోండి, అమ్మా నా వైపు చూడండి, పొయ్యిలకి ఇచ్చామనుకోండి, ఆ పొయ్యి దగ్గర నుంచి ఏమవుతుంది? అలాగ పొగ వస్తుందా రాదా? మంటమన్నా ఒక్కోసారి మంట ఆగిపోతే అలాగ పొగ వస్తూ ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీది ఒక పొగ, ఈవిడ ప్రార్థన చేస్తుంటే ఈవిడ ఒక పొగ, ఇలాగ అందరూ ఇన్ని పొగలు వస్తుంటే 7 పొగలు వస్తుంటే దూరంగా చూసినోడికి ఎలా ఉంటుంది? అది ధూమము చేత నిండినటువంటి మందిరంగా ఉంటుంది. అంటే ప్రార్థనల చేత నిండిపోద్ది అనమాట అండి. అదొక ధూమ స్తంభముగా అయిపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్లో 30 లక్షల మంది ప్రార్థన ఒకేసారి చేస్తుంటే దూరం నుంచి చూసేవాడికి ఎలా కనపడిందంటే తెలుసా? అది ఒక ధూమ స్తంభములా కనపడిందంట. అంటే ఈ 30 లక్షల మంది చేసే ప్రార్థన అంతా ఒక ధూమము, అంటే ఒక మేఘములాగా, ఒక పొగలాగా, అదొక స్తంభములాగా కనపడిందంట దూరంగా ఉండేవాడికి. అందుకని ఈ ధూమస్తంభము ఏమిటి అంటూ రాశాడు. అంటే అంతమంది ప్రార్థన చేస్తున్నారని అర్థం. కాబట్టి మనం మందిరంలోకి వచ్చి ఏం చేయాలి?
ఏం చేయాలండి? ప్రార్థనలు చేయాలి. అందుకనే ముగ్గురన్నా నలుగురన్నా ప్రార్థన చేయండి అమ్మా అంటున్నాం అండి. ఒక అరగంట లేట్ అయినా పర్లేదు, ఏం కొంపలేం మొలవలేదు. అందుకనే ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా అంటానికి కారణం అదే. కాబట్టి మనం మందిరంలోకి వచ్చినప్పుడు ధూపం వేయాలి. ఏం వేయాలండి? ధూపం వేయాలి. అమ్మా ఇలా చూడండి, ఇంకొక మాట మీరు చదవాలి. నిర్గమాకాండం 28:29లో ధూపం వేయటానికి వెళ్ళేటువంటి పాస్టర్ గారు ఇక్కడ భుజం మీద 12 పతకాలు తగిలించుకోవాలంట. ఎన్ని పతకాలండి? 12 పతకాలు తగిలించుకోవాలంట. ఒక్కో పతకం ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యం. యాకోబుకు 12 మంది పిల్లలు కదండి. 12 మంది పిల్లల్లో 12 గోత్రాలు అయ్యారు. ఒక్కొక్క గోత్రంలోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది, 30 లక్షల మంది గురించి ఒక్కొక్క గోత్రానికి గుర్తుగా ఒక్కొక్క పతకం, ఇలాగ 12 పతకాలు వేసుకుని ఆ 12 పతకాలు రొమ్ము మీద మోస్తూ మందిరంలోకి వెళ్ళి ఈ ఒకటో ఓడి గురించి ధూపం వేయాలా, రెండో ఓడి గురించి ధూపం వేయాలా, మూడో ఓడి గురించి ధూపం వేయాలా, నాలుగోడి గురించి ధూపం వేయాలి. అలాగే ఈ 12 మంది భారాన్ని ఎవరు భరించాలి? సేవకుడు భరిస్తూ వాళ్ళందరి కోసం ధూపం వేస్తూ ఉండాలి. ధూపం వేస్తానంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ధూపం వేస్తున్నారా? ధూపం వేస్తున్నారా? ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ధూపం వేయాలంటే మీ అమ్మాయి కోసం వేయాలి, మీ అమ్మాయికి పుట్టిన 2 పిల్లల కోసం వేయాలి, మీ ఇంకో అమ్మాయి కోసం వేయాలి, వాళ్ళిద్దరు పిల్లల కోసం వేయాలి, మీ అబ్బాయి కోసం వేయాలి, వాళ్ళిద్దరు పిల్లల కోసం వేయాలి. మొత్తం 3, 3, 6, 9, మీరు ఒకళ్ళు 10 మంది కోసం ధూపం వేయాలి. మీరు ఎన్ని ధూపాలు వేయాలి? 10 ధూపాలు వేయాలి. ఒక్కొక్కరి కోసం మొదలెడితే 10 మంది అయ్యేటికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది చెప్పండి అమ్మా? 1 గంట పడుతుంది. ప్రార్థన చేయడం అంటే మోకరించి 5 నిమిషాలు లామేని అంటున్నారు మీరు. అవునా కదా? మరి ఎప్పుడు కొత్తాం మనం? గంటకి ఎప్పుడు కొత్తాం? ఎప్పుడు మనకు అలవాటు అవుతుంది? మీ పిల్లల కోసమే మీరు భారం భరించకపోతే ఇక వీళ్ళందరి కోసం ఎప్పుడు చేస్తారు? సంఘం అంతటి కోసం ఎప్పుడు చేస్తారు? 30 లక్షల మంది భారాన్ని సేవకుడు భరించాలని చెప్పాడు. మీరు ధూపం ఎత్తుండాలని వెళ్ళని చెప్పాడు. ఆయన ధూపం ఎత్తా ఉండమే. ఇక తెల్లవారులు ప్రభా ఒకటో గోత్రం వాళ్ళ కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు, వాళ్ళ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు, మీ కాపుదలు ఇవ్వండి ప్రభు. అలా ధూపం ఎత్తమే. మీ 10 మంది పిల్లల కోసం మీరు ధూపం వేస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ దేవుని కంచి అలాగ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల అలాగ ఉంటుంది. వాళ్ళని దేవుడు రక్షణలో ఉంచుతాడు, భద్రతలో ఉంచుతాడు, వాళ్ళని కాపాడుతుంటాడు, లోకంలో కలిసిపోకుండా కాపాడుతాడు. అలాగే మనం ధూపం వేస్తూ ఉండాలి. అలాగే అందరికీ 2 పిల్లలు ఉంటారుగా ప్రతి వాళ్ళకి, ఆ పిల్లల కోసం ధూపం వేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మందిరంలో ఏం చేయాలంటండి? ధూపము వేస్తూ ఉండాలి నిత్యము. ఎన్నిసార్లు అంట? రొమ్ము మీద న్యాయ విధాన పథకము పేర్లను నిత్యము ఆయన సన్నిధిని భరింపవలెను అన్నాడు. నిత్యం అంటే అర్థం ఏంటండి అమ్మ? నిత్యం అంటే అర్థం ఏంటి? ఏమండి దేనమ్మ గారా? నిత్యం అంటే అర్థం ఏంటి? నిత్యం అంటే అర్థం ఏంటి? మీరు ఎన్ని వేయాలి తెలుసా ధూపాలు? మీరు ఎన్ని ధూపాలు వేయాలి తెలుసా అండి? మీరు ఎన్నిసార్లు ధూపం వేయాలి తెలుసా మీకు? లెక్క చెప్పండి. మీ పెద్దమ్మాయి వాళ్ళ పిల్లలు ఎంతమంది? 2. తర్వాత 3. ఎవరికి? వాళ్ళ 4 అయిపోయింది. తర్వాత 2వ అమ్మాయా? వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎంతమంది? 2 అని 7. ఆ తర్వాత 7, ఈ యొక్క 4, 12, 11. ఇంకా మరి ఏళ్ళ అయిపోయింది లెక్క. మొత్తం ఎన్ని? 12 ఏమ్మా? ఎన్ని? 12 ఇంకా ఎక్కువ? 12 ధూపాలు వేయాలి మీరు. వీళ్ళందరి గురించి మా మోకాళ్ళు ఎత్తే అందరు గొడవ తెలియదాకా తెగ్గొడదాం. గంట కాదు ఇంకెక్కువైపోతుంది మరి మీకు. అంత ధూపం వేయాలి. వేస్తున్నారా ఏమ్మా? వేస్తుందా? రేపు నేర్చుకుంటాం. అందరి కోసం చేయాలొద్దా ప్రార్థన? ధూపం వేయాలొద్దా ఏమండి? ధూపం వేసేవారుగా మనం తయారవ్వాలి. మన పిల్లల కోసం మనం ధూపం వేయాలి, మన ఇంట్లో సభ్యులందరి కోసం మనం ధూపం వేయాలి. ఇవన్నీ వచ్చేసాక ఇంకా పక్క వాళ్ళ కోసం మొదలెట్టాలా. అలాగ పెరిగిపోవాలి, ధూపం వేసే కార్యక్రమం పెరిగిపోవాలి. ధూపం 30 లక్షల మందికి జ్ఞాపకం చేసి అక్కడ కూడా మర్చిపోకుండా అందరి కోసం నిత్యము ధూపం వేస్తూ ఉండాలి. నీ పని అదే అని చెప్పాడు సేవకుడికి. ఇక డ్యూటీలు ఉంటాయి సేవకులకు కూడా, 8 hours డ్యూటీ లాగా. ఈయన 8 గంటలు ఈయన ధూపం వేస్తానంటాడు. ఈయన దిగిపోతే మళ్ళీ ఇంకో ఆయన ఎక్కుతాడు, ఆయన ధూపం వేస్తుంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ధూపం వేస్తుంటాడు. వంతుల వారి ధూపం వేస్తానే నిత్యము 24 hours ఏం చేస్తుండాలి? కట్టెలు మండుతూనే ఉంటాయి, అగ్ని వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోకూడదు.
కట్టెలు పెడతానే ఉంటారు, అగ్ని మండుతూనే ఉంటుంది, నొప్పులు తీస్తానే ఉంటారు, ధూపం వేస్తానే ఉంటారు, నిత్యము 24 hours జరుగుతూనే ఉంటుంది. అలా జరిగితే ఇశ్రాయేల్ అందరి చుట్టూ ఏమంటుంది? కంచి, కాపుదల, భద్రత, జ్ఞానము, వివేకము, అబ్బా అద్భుతంగా వాళ్ళని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక్కడ ధూపం ఆగిపోతే అక్కడ తేడాలు వచ్చేస్తుంటాయి. అమ్మా అర్థమవుతుందా? ఇక్కడ ధూపం ఆగిపోతే అక్కడ తేడాలు వచ్చేస్తుంటాయి. ధూపం వేస్తూ ఉంటే ఆయన కంచి, కాపుదల, భద్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ ధూపం వేసేవాళ్ళుగా మనందరం తయారవ్వాలంటాడు. ఆలయంలో ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానం చేసేవాళ్ళుగా మనం మారాలి. రెండో పాయింట్ ఏంటి? కానుకలు ఇచ్చేవారంగా మనం మారాలి. మూడో పాయింట్ ఏంటి? ధూపం వేసే వాళ్ళంగా మనం మారాలి. రైట్. నాలుగో పాయింట్ లూకాసు వార్త 1:22. ఆయన ఆలయంలో దర్శనం పొందుకున్నాడంట. ఏం పొందుకున్నాడంట? ఆయన ఆలయంలో అందరికీ కాకపోయినా కొంతమందికైనా దర్శనం అనే వరం దేవుడు ఇస్తాడు. ఆయన ఆలయంలో ఆయనకు దర్శనము కలిగిందని వారు గ్రహించిరి అన్నాడు. కాబట్టి ఆయనకు దర్శనం కలిగింది. ఆలయంలో ధూపం వేస్తూ ఉంటే ఆయనకి ఏం కలిగిందంట? దేవుని దూత వచ్చాడంట, పక్కన నిలబడ్డాడంట. దేవుని దూతను చూడగానే జకర్యా అల్లిపోయాడు. అల్లిపోతే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది. అప్పటికి చాలా ముసలాడు ఆయన. మీకు పిల్లలు పుట్టలేదు కదా, దేవుడు మీకు బిడ్డనిస్తానని చెప్పాడంటే ఆయన పాస్టర్ గారు అయ్యుండి, ధూపం వేసేవాడు అయ్యుండి నమ్మలేదు. మాకు ఈ వయసులో పిల్లలు ఏంటండి అని నమ్మల. అప్పుడు దేవదూత అన్నారు, నీవు నమ్మలేదు కనుక బిడ్డ పుట్టేంత వరకు నీకు నోట్లో మాటలు రావు, బిడ్డ పుట్టాక అప్పుడు నీకు మాటలు వస్తాయని చెప్పేసి దేవదూత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక బయటకు వచ్చాడు. వెళ్ళేటప్పుడేమో మాట్లాడుతూ వెళ్ళాడు. బయటకు వచ్చేటప్పుడు జనాలు బయట ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. బయటకు వచ్చాక మాట్లాడతలేదు మనోడు. పాస్టర్ గారు ఏమైంది, మా పాస్టర్ గారు మాట్లాడినంటే ఈ అని పలకదెమ్మని రాస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది, దేవుని దర్శనం లోపల కలిగింది పాస్టర్ గారికి, అందుకని మాట్లాడతలేదు అని వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి దేవుని ఆలయంలోకి వచ్చిన మనందరికీ ఏం కలగాలి? దర్శనములు కలగాలి. జరిగేవి, జరగబోయేవి, ఏమి జరుగుతాయి, ఏమి జరగబోతున్నాయి అనేది దర్శనాల రూపంలో దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. యోసేపుకి దేవుడు దర్శనం చూపించాడు. చిన్నప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత రాజు అవుతావు, నీకు నీ అన్నదమ్ములు నమస్కారం పెడతారు, మీ అమ్మని అనుకుని నమస్కారం పెడతారు అని 2 దర్శనాలు చూపించాడు యోసేపుకి. అతడు చిన్నప్పుడు చూపిస్తే ఒక 30 ఏళ్ళ తర్వాత ఐగుప్తు దేశానికే మహారాజు అయ్యాడు. వాళ్ళ అన్నయ్యలు నిజంగానే ధాన్యం కొనుక్కుంటూ వచ్చి దండాలు పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి దండాలు పెట్టేంత పరిస్థితి అయింది. అక్కడ దర్శనం అప్పుడు నెరవేరింది. యాకోబు దర్శనాలు చూసి అంత్యకాలంలో నా పిల్లలారా రండి, మీకు ఏం జరగబోతుందో చెప్తానని ఆత్మలో చూసి వాళ్ళని ఆశీర్వదిస్తూ అంత్యకాలంలో ఏం జరగబోతుందో చెప్పాడు. కాబట్టి ఆత్మీయులమైన మనం జరిగేది ఏంటో, జరగబోయేదేంటో దేవుడు దర్శనాల్లో చూపిస్తే అలాంటి దర్శనాలు పొందుకుని మనం చెప్పగలిగే స్థితిలోకి మనం నడిపించబడాలి. అంతటి దర్శనాలను పొందుకుని అంతటి వాళ్ళంగా మనం ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి అమ్మగారు నాన్నగారు తెల్లరగట్ల 4 గంటలకు లేచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండగా, నిద్రలో కాదు ప్రార్థనలోనే, ఒక 3 పిల్లలు చనిపోయినట్టు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నట్టు సమాధి చేయడానికి కనపడిందంట స్పష్టంగా కళ్ళ ముందు. కనపడితే అప్పటికప్పుడు ప్రభు అలా జరుగుతానికి వీల్లేదు, ఏదో రకంగా కాపాడు ప్రభు అని ఒక గంట సేపు ఇద్దరు ప్రార్థన చేశారు. అలా జరిగిన మరుసటి రోజునే ఒక కరెంటు తీగ ఎలాగా తెగిపోవటం, ఆ కరెంటు తీగ కింద 2 పిల్లలు పడటం. కరెంటు తీగ కింద పిల్లలు పడితే బతుకుతారండి? బతుకుతారా? కరెంటు తీగ పడిందని చుట్టుపక్కల అందరూ రావటం, చూడటం, కరెంటు తీగ పట్టుకుంటే ఎవడట్టుకుంటే అడు చచ్చిపోతారు కదా. అయ్యబాబు అంటే కానీ ఎవడు పట్టుకోవట్లేదు. ఈలోగా వాళ్ళ మామయ్య చూసి ఆడు మళ్ళీ ఇంటికి వెళ్ళి కర్ర తెచ్చి కర్రతో దాన్ని లేపేదాకా బతుకుంటారు. అలా బతుకుంటారా? ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళి కర్ర తెచ్చి దాన్ని లేపి పిల్లల్ని తీసేదాకా బతుకున్నారు. అలా హాస్పిటల్లో తీసుకెళ్తే హాస్పిటల్లో ఆశ్చర్యపోరంట డాక్టర్లు. ఇదేంటి తీగబడిన ఎంతసేపు ఎలా బతుకున్నారు వీళ్ళు, మొత్తం ఎక్కడ తీగబడింది అక్కడ ఒంటి మీద అంతా తొక్కలు వేసిపోయింది, మొత్తం లేచిపోయింది. అలా బతుకున్నారు, ఈరోజు కూడా బతుకున్నారు. దర్శనాలు చూపిస్తాడు దేవుడు. గంట ప్రార్థన చేస్తే చచ్చిపోవలసిన వాళ్ళని బతికిచ్చాడు దేవుడు. అలాంటి దర్శనాలు కలుగుతాయి. మనకు ఏదైనా దర్శనం చూపిస్తే దర్శనం నాకు అవిధేయులం అవ్వకూడదు, విధేయులం అవ్వాలి.
పౌలు గారు ఎక్కడికో వెళ్దామని రెడీ అయ్యాడు. దేవుని దూత దర్శనంలో మాట్లాడుతున్నాడు, నువ్వు మాసిదోనియా నుంచి మా దగ్గరికి రండి బాబు అని మాసిదోనియా వాళ్ళు అడుగుతున్నట్టు పౌలు గారికి అది అర్థమయ్యేలాగా దర్శనం కనపడింది. అప్పుడు పౌలు గారు అర్థం చేసుకున్నాడు, మాసిదోనియాకి దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు నన్ను, నేను తర్వాత మీ దగ్గరికి వస్తానని. ఇలాగెళ్ళేవాడు ఇలా మానేసి అలాగెళ్ళాడు. దేవుడు నడిపింపుగా అప్పగించుకోవటం నేర్చుకోవాలి, దర్శనానికి లోబడటం నేర్చుకోవాలి. పేతురు గారికి దర్శనం వచ్చింది ప్రార్థనలో ఉండగానే. మిద్దె మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. 4 చెంగులు దుప్పటలాగా వచ్చినట్టు, అందులో చతుష్పద జంతువులు ఉన్నట్టు, నువ్వు చంపుకుని తినమని దేవుడు చెప్తున్నట్టు కనపడింది. నేను చతుష్పద జంతువులు నేను తిన్న, నిషిద్ధమైంది నేను తిన్న, ఎప్పుడు అలా తినలేదు, పరిశుద్ధమైంది తిన్నాను, నేను తిన్నాడు పేతురు గారు. దేవుడు నేను పరిశుద్ధపరిచాను, నువ్వు తినని దేవుడు చెప్తున్నాడు, నేను తిన్నాడు. 3 సార్లు అలా కనపడింది. దుప్పటి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే బయట ఇద్దరు వచ్చారు, నీకోసమని కబురు వచ్చింది. కింద దిగాడు. దిగితే దేవుడు చెప్తున్నాడు, ఆ దర్శనం ఇదే, వాళ్ళిద్దరూ అన్యులు, వాళ్ళ ఓనర్ గారు కొర్నేలి అన్యులందరినీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడు. నువ్వు వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళందరూ రక్షణ పొందుతారు అంటే, నేను యూదులకి చెప్తాను అన్యులకి చెప్పను అని ఇతని ఉద్దేశం. అందుకనే నీకు దర్శనం చూపించాను, అన్యుల్ని కూడా నేను రక్షించాలనుకుంటున్నాను, నువ్వు లోబడు వెళ్ళమన్నప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళడం మామూలుగా అయితే మనోడు, కానీ దేవుని దర్శనానికి లోబడి అన్యుల దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలి వాళ్ళ బంధువులందరూ అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, వాక్యం చెప్తున్నా కానీ అందరూ రక్షణ పొందారు. అలాగున్న దర్శనమునకు లోబడాలి. మనం ఏం చేయాలండి? దర్శనాలను పొందుకోవాలి, దర్శనాలకి లోబడాలి. ఎవరికైనా బాప్తిసం తీసుకున్నట్టు అలా దర్శనం వచ్చింది, వెంటనే తీసుకోవాలి. ఎవరికైనా దర్శనం వచ్చింది ఏదైనా, ఆ దర్శనానికి లోబడాలి. దేవుడు ఎందుకు చూపిస్తాడు? ఆయనకి ఏం పని లేక చూపిస్తాడా? ఏదైనా దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనానికి మనం ఏం చేయాలి? లోబడటం నేర్చుకోవాలి, దర్శనాలను పొందుకోవటం నేర్చుకోవాలి. అలాగున్న ఆలయంలో దర్శనాలు కలుగుతాయి అంటూ చెప్పాడు. ఏమండి? చాలు, ఎంత మటుకు చాలు. 5వ మాట 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమని మీరు దేవుని ఆలయమని మీలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడని మీరు ఎరగరా అన్నాడు. దేవుని ఆలయానికి మనం ఎందుకు రావాలి? ఏమండి? దేవుని ఆలయానికి మనం ఎందుకు రావాలి? దేవుడు ఆలయంలో నివాసం ఉంటాడు. దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు? ఆలయంలో నివాసం ఉంటాడు. ఈ ఆలయంలోకి మనం ఎందుకు వస్తున్నామని అంటే, మనమే ఒక ఆలయంగా తయారవటం కోసం వస్తున్నాం. ఎందుకు వస్తున్నామండి? ఆ దేవుడు మనలోనే నివాసం ఉండేలాగా మన దేహమే ఒక ఆలయంలాగా తయారు చేసుకోవటం. ఎక్కడ చేసుకోగలం? మందిరంలోకి వస్తేనే అలా తయారవుతాం. కాబట్టి మీరే దేవుని ఆలయమని మీలో ఆయన ఆత్మ నివసించుతున్నదని మీరు ఎరగరా అన్నాడు. ఇప్పుడు మందిరంలో ఏముంటాయి? మందిరంలో బలిపీఠం ఉంటుంది, మందిరంలో గంగాలం ఉంటుంది, మందిరంలో దీపవృక్షం ఉంటుంది, మందిరంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, మందిరంలో ధూపవేదిక ఉంటుంది, మందిరంలో మందసం ఉంటుంది. 5 ఉంటాయి మందిరంలో. ఇప్పుడు మనమే ఒక ఆలయంగా తయారవ్వాలంటే మనలో ఏముండాలి? బలిపీఠం ఉండాలంటే సమర్పణ ఉండాలి. ఏముండాలండి? సమర్పణలోకి మనం రావాలి. అలాగే మందిరం దాని తర్వాత గంగాలం అంటే శుద్ధీకరణ. మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధీకరించుకునే అలవాట్లు మనకు ఉండాలి. తర్వాత దీపవృక్షం, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి. తర్వాత సముఖపు రొట్టెల వల్ల సహవాసం మందిరంతో అంటుకట్టబడి ఉండాలి. తర్వాత ప్రార్థనా జీవితం కలిగి ధూపవేదిక అనుభవాల్లో ఉండాలి. తర్వాత దేవునితో ముఖాముఖి మాట్లాడే అలాంటి స్థితిలో మందస్సం కలిగి ఉండాలి. అప్పుడు నీవే ఒక ఆలయంగా తయారవుతావు. నీ లోపలికి దేవుడు వస్తాడు, నీలోనే నివాసం ఉంటాడు. అలాగ మనం సిద్ధపడుట కోసం మందిరం కావాలి, ఆలయం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ మాట ప్రకటన 3:12 జయించువానిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. ఆలయానికి మనం ఎందుకు రావాలంటే, ఈ ఆలయంలోనే ఒక స్తంభంలాగా మనం తయారవటం కోసం రావాలి. అండి, ఈ ఆలయంలోనే మనం ఎలా తయారవడానికి రావాలి? ఒక స్తంభంలాగా తయారవడానికి రావాలి. ఆలయంలో స్తంభం ఉందనుకోండి, ఇదో పిల్లర్ అనుకోండి ఆలయంలో. ఈ పిల్లర్ని పట్టుకుని నేనే ఒక 4 మాటలు అన్నాను అనుకోండి, పిల్లర్ వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి. ఈ పిల్లర్ని పట్టుకుని 4 మాటలు అన్నాను నేను పాస్టర్ గారిని 4 మాటలు అంటావా అని, పిల్లర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోద్దా? వెళ్దాం 4 కాదు 100 మాటలు అనుకో, నేను మందిరానికి పిల్లర్లాగే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్దాం. అలాగే మనం మందిరంలో ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క పిల్లర్ లాగా ఉండిపోవాలి, మందిరానికి ఆధారంగా ఉండిపోవాలి. అంటే మందిరంలో ఆ మందిర అభివృద్ధి కొరకు భారాన్ని భరించేవారుగా, మందిరంలో దేవుని పరిచర్యలో ఉపయోగపడే పాత్రలుగా, మందిరంలో ఆయన రాజ్య విస్తరణలో మనం పాలిభాగస్థులంగా
ఒక స్తంభములాగా ఆధారపడదగిన వ్యక్తులంగా మనం అందరం కూడా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, ఆలయంలో ఒక స్తంభములాగా మారిపోవటం కోసం మనం ఆలయానికి రావాలి. అర్థమవుతుందంటారా మాటలేనా? ఏదో వత్తనం వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాకుండా మందిరంలో ఒక స్తంభముగా మనం మారిపోయేటట్లుగా మనం ఆలయంలో స్థిరపడాలి. ఆఖరి మాట ప్రకటన 7:15లో దేవుని ఆలయంలో దివారాత్రులు ఆయనను సేవించుచూ ఉండటం కోసం మనం రావాలి. దేవుని ఆలయంలో ఫైనల్గా పరలోక రాజ్యం వెళ్ళాక ఆయన ఆలయంలో ఏం చేయాలంటే మనం దివారాత్రులు అంటే పగల రాత్రులు కూడా దేవునిని సేవించే వాళ్ళంగా మనం ఉండటం కోసమే ఆలయానికి రావాలన్నాడు. కాబట్టి మన టార్గెట్, మన గమ్యం, మన గురి ఏమిటంటే దేవునిని సేవిస్తూ ఉండేవారిలో మనం కూడా ఉండాలి. 24 గంటలు ఆయనను యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటే 24 గంటలు ఆయనను సేవించుచూ ఉండేటువంటి దూతలలో, ఆయన భక్తులలో మనం కూడా ఒకరంగా, ఆయనను సేవించే వారిలో ఒకరంగా, దివారాత్రులు ఆయనను సేవించే వాళ్ళంగా మనం మారిపోవాలంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఆలయంలో మనం ఏం చేయాలంటాడో చెప్పండి. ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి. ఆయన ఆలయంలో కానుకలు ఇవ్వటం కోసం మనం సిద్ధపడుతూ ఉండాలి. ఆయన ఆలయంలో ధూపం వేస్తూ ఉండాలి. ఆయన ఆలయంలో దర్శనాలు పొందుకుని లోబడుతూ ఉండాలి. ఆయన ఆలయంలో మనమే ఆయనకి ఒక ఆలయం అన్నట్టుగా మనల్ని సిద్ధపరచుకోవడం కోసం రావాలి. ఆయన ఆలయంలో ఒక స్తంభములాగా జయించే వాళ్ళంగా మనం అందరం, పాపం మీద జయం, లోకాశల మీద జయం, లోక సంప్రదాయాల మీద జయం అండి, అన్నిటి మీద జయం పొందిన వాళ్ళంగా, శరీరం మీద జయం పొందిన వాళ్ళంగా మందిరంలో ఒక స్తంభములాగా వాడబడే వ్యక్తులంగా మనం ఉండటం కోసం, సిద్ధపడటం కోసం మా ఆలయానికి రావాలి. ఆఖరిగా దివారాత్రులు ఆయనను సేవించట కోసం మనం సిద్ధపడటం కోసం ఆలయానికి రావాలంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగున మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచును కాక. ఆమేన్. ప్రియులారా, మంచిది. మన ఈ యొక్క బెరాక మందిరం